నా సమయంగా అయితే నేను యావరేజ్ అని చెప్పుకుంటాను. ఎందుకంటే చూపెట్టాల్సింది మెయిన్ చూపెట్టలేదు. అట్లాంటి సినిమా మంచి బాలేదని చెప్తలేను, బాగుంది. కాకపోతే ఇంకా చూపెడితే ఇంకా బాగుండేది. లైక్ మన కల్చరల్స్ కానీ, మా లవ్ స్టోరీస్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, ఇద్దరి మధ్యలో హీరో హీరోయిన్ మధ్యలో రొమాంటిక్ సీన్స్ అంటు లేకున్నా కూడా వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు కూడా ఒక ఒక లవ్ ఎఫెక్షన్ ఇంకా చూపెడితే ఇంకా బాగుండేది. అందులో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వస్తుంది ప్రతి హీరోయిన్ కలిసినప్పుడు. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా లాస్ట్ వరకు తీసుకుంటా వస్తున్న కొద్దీ ఇంకా బాగుండేది. స్టార్టింగ్కి వెళ్ళి లాస్ట్ వరకు చిన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు అప్పుడు ఒక సాంగ్, తర్వాత మధ్యలో ఒక సాంగ్, ఇట్లా మనం టైప్ అట్లా వస్తేది బాగుండేది. అలా ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ సినిమా బేబీ మనం చాలా మంది కనెక్ట్ అయింది సాంగ్ వల్లనే. ఆ సాంగ్ ఎలా కనెక్ట్ అయింది అట్లా దీనిలో కనెక్ట్ అయితే అలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ఏమైందంటే ఫుల్ మాస్ మసాలా మూవీకి, మాస్ మసాలా మూవీలో ఇప్పుడు మనకు కావాల్సింది నవరసాలు చూస్తాం. ఇందులో నవరసాలు కొన్ని తగ్గిపోయినాయి. దానివల్ల కొంచెం మిస్ఫైర్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రభల గురించి మన రీజనల్ కల్చర్ కోడి పందాలు మనకు ఆల్రెడీ చూసినారు కొంతమంది కోడి పందాలు, కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అవుతుంటుంది. ఆ సంక్రాంతి అలా అక్కడ వీళ్ళు చెప్పిన ఏ ఊరు చెప్తారో ఆ ఊర్లో ఇలా అవుతుందని చెప్పి ప్రభలని చెప్పిన అలా కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అది హిస్టరీ ఏందని చిన్న పాయింట్ మొత్తం పెద్ద అవసరం లేదు, ఒక జస్ట్ ఇట్లా సెకండ్లలో చెప్పినా సరిపోతుంది. నాకు డౌట్ వచ్చింది ప్రభలంటే ఏంటో నాకు తెలియదు. అదే ఆ ప్రభల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ప్రభలు ముఖ్యం, సంక్రాంతికి ఎందుకు ముఖ్యము అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే కల్చరల్లో చాలా మంది కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు మనము ఇప్పుడు కొంతమంది చాలా మంది ఊరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఊర్లో లేరు. అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ చనిపోయి అంటే కొంచెం మిడిల్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ లేరు అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోవడం. కొన్ని ఇప్పుడు అప్పట్లాగా మామలు బాబాయ్లతో గొడవలు ఉండి వాళ్ళు అప్పుడైనా కలిసి ఉండే వాళ్ళు ఊరికి వెళ్తుండే. ఇప్పుడు తల్లిదండ్రులు లేవు, వాళ్ళు విడిపోయారని చెప్పి ఊరికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సినిమా చూసినప్పుడు వాళ్ళు ఏదో సంక్రాంతికి వచ్చిందిగా చూద్దామని వచ్చినప్పుడు వాళ్ళకు ఊర్లో ఏదైనా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూసినప్పుడు అరే మా ఊర్లో ఇలా అయ్యేది అని వాళ్ళ పిల్లలకి చెప్తారు. అరే మాకు అప్పుడు ఇలా అవుతుంది రా, ప్రభలప్పుడు మేము ఇలా చేసాం రా, ఇలా చెప్పుకుంటా గుడ్ మెమరీస్ కూడా ఉండేది. ఇలాంటి గుడ్ మెమరీసే సినిమా హిట్ చేస్తుంది. ఇప్పుడు ఏ సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఆ కంటెంట్లు అంటే చాలా మంది కంటెంట్ అనేది నువ్వు సైకాలజీలో ఎట్లా పూజ చేస్తున్నావు. ఒక ఇప్పుడు మా ప్రతి ఒక్క హ్యూమన్ నేచర్కి అందరికీ బిర్యానీ ఉంటుంది. కొంతమంది బిర్యానీలో వెరైటీ నస్తుంది, కొందరు పలావ్ నచ్చుతుంది అంటారు, కొంతమంది చికెన్ ఫ్రై బిర్యానీ అంటారు, కొందరు నార్మల్ ఫ్రై అంటారు. కానీ ఏంటంటే కొంతమంది చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది మటన్ చికెన్ అంటారు, కానీ కొంతమంది పనసపొట్టు బిర్యానీ నచ్చింది అంటారు. అలా వెరైటీస్. కానీ ఏంటంటే జీవోక రుచి పురక ఆలోచన అంటూ కొంతమందికి కనెక్ట్ కావాలి. అట్లా ఒక సైకాలజీ ఒక 80% మెంబర్స్కి ఊరికి వెళ్ళిన వాళ్ళు, ఊరికి అంటే వెళ్ళని పరిస్థితులు లేని వాళ్ళు ఇలాంటి చూసినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అరే నేను ఊర్లో ఇలా ఎంజాయ్ చేసుకున్నాను వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఏంటంటే ఒక హ్యాపీ థియేటర్లను ఒక హ్యాపీ తీసుకొస్తారు. కాబట్టి అలా కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. దానివల్ల ఈ సినిమా కొంచెం యావరేజ్ అంటున్నాను. మిగతా వరంగా అయితే బాగుంది. ఇంకోటి సైకిల్ చైన్ ఒకటి తీసుకొచ్చారు. ఆ సైకిల్ చైన్ పట్టుకొని కింద పడేయడం కంటే ఆ సైకిల్ చైన్ తీసుకొని ఆ సైకిల్ చైన్ దాని ఫైటింగ్ పెడితే ఇంకొక రేంజ్ లేలేదు. ఒక శివ స్వాగ్ వచ్చేది, నాగన్న స్వాగ్ అనేది శివ స్వాగ్ వచ్చేది, అదొకటి మిస్ అయింది. ఈ కొరియోగ్రఫీ కూడా బాగుంది. కొరియోగ్రఫీ అంటే ప్రతిదీ ప్రాంప్టింగ్ వాళ్ళు వాడిన అదేంటి ప్రాంప్ట్స్ కానీ సెట్లు కానీ దానికి హీరో మన బ్యాక్ వాళ్ళకు కూడా కరెక్ట్ ఎవరిని ఫ్రంట్ లో పెట్టాలి, ఎవరిని బ్యాక్ లో పెట్టాలి, ఎవరికి ఏ కలర్ డ్రెస్లు ఉండాలి, వాళ్ళకి మ్యాచింగ్ అయిందా లేదా, హీరోయిన్ టోన్ తో ఫ్రంట్ లో ఉన్న హీరోయిన్లు టచ్ అవుతున్నా, నాగార్జునకు వాళ్ళు ఇద్దరు టచ్ అవుతున్నా, ఇవన్నీ బాగా తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినప్పుడు బాగుంది. ఇంకోటి అందులో ఒక సీన్ ఉంది. చాలా మంది ఏమంటారంటే 10 years బ్యాక్ ఏమైంది అన్నప్పుడు నాగార్జున ఒక టెంట్ హీరో పెళ్లి కోసం టెంట్ తీసుకొచ్చినప్పుడు అమ్మాయిలందరూ ఆడతారు. అలాంటిది ఒకటి ఉంది, ఊర్లో అవుతుంటారు. ఇక్కడ సిటీలో అట్లాంటి జరగాని పల్లెటూరులో ఏంటంటే వీళ్ళు ఒక అబ్బాయి మంచి అందంగా ఉన్నారంటే వాళ్ళని అట్లా మా మరదల వరుసలు అవుతారో ఇట్లా కొంతమంది ఉంటారు అమ్మాయిలు, వాళ్ళతో ఇట్లా సరసల్లాగా అట్లా ఉండి అట్లాంటివి బాగా తీసుకొచ్చిండు. అలాంటి అప్పుడు కూడా ఎవరిని ఎట్లా పెట్టాలో ఎక్కడ పెట్టాలో అని ప్రాంప్టింగ్ తీసుకొచ్చిండు. జస్ట్ ఈ కథలో కొంచెం ఇట్లాంటి కొంచెం అలానే కొంచెం కథలో మన రీజనల్ కల్చర్ కానీ మన విలేజ్ బ్యాక్డ్రాప్ ఇలాంటిది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ అవుతుంది రెండు ఊర్ల మధ్యలో అలా తీసుకొచ్చింది. మలయాళంలో అట్లా 2 ఊర్లది ఎక్కువ ఉంటుంది. మలయాళంలో పాయింట్ ఏంటంటే ఈ హీరోని సొంత కొడుకులా చూసినందుకు నచ్చక మన్మడిని కూడా చంపిండని చెప్పేసి పగల క్రియేట్ అవుతుంది. కానీ దీంట్లో ఏం చేసినట్టు 2 ఊర్లు చూపెట్టినప్పుడు 2 ఊర్లు ఇంకా తీసుకొస్తే బాగుంటుంది అని నాది ఫీలింగ్. దానివల్ల ఇది యావరేజ్ అంటున్నాను. అల్లన్ నరేష్ బాగుంది. అల్లన్ నరేష్లో కూడా ఇంకోటి ప్రాబ్లం ఉందంటే అల్లన్ నరేష్ మనకు తెలుసు గమ్యం సినిమా చూసినప్పుడు ఎలా ఏడిపించిండో, మార్చిలో ఎలా చేపించిండో, మనకు కితకితలు బ్లేడ్ బాబ్జీలో కూడా ఎలా నవ్వుపించిందో అలా ఉంది. అలా 2 క్యారెక్టర్ టచ్ చేసి సీన్స్ ఇది మనకు ఫస్ట్ అదే చెప్పను స్పాయిలర్
ఫస్ట్ నవ్వుపించినంత వరకు ఎంత నవ్వుపించిండో అది సేమ్ బ్లేడ్ బాబీలో కితకలు ఎలా నవ్వుపించిందో లాస్ట్ గమ్యము మార్షల్ తీసుకొచ్చినట్లు తీసుకొస్తే ఇంకా ఎలివేషన్ బాగుండేది. ఎందుకంటే అతను పొటెన్షియల్ యాక్టర్, మనం ఏం చేయలేము. అలా నాకు తెలిసి ఏమైనా కాంప్రమైజ్ అయినా లేకపోతే తడబడడం జరిగిందో అయిండొచ్చు, మనం ఏం చెప్పలేము. అది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది సెకండ్ హాఫ్ లో మొత్తం మిస్ అయింది. మెయిన్ ఏంటంటే అదే మనకు ఫుల్ మాస్ మసాలా మూవీ ఎవరు సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేస్తాం అది కొంచెం మిస్ అయింది. దానివల్ల మిస్ మ్యాచ్ వల్ల కొంచెం యావరేజ్ అయింది అంతే. ఇదంతా బాగుంది.